బోర్ కొడుతుందబ్బా. పాటలు విందామా? అలెక్సా, చిరంజీవి సాంగ్స్ ప్లే. చిరంజీవి in Spotify. నువ్వు నువ్వేసుకో, నువ్వు షర్ట్ వేసుకో, నువ్వు కచ్చి పెట్టుకో. టైంకి నాన్న కూడా లేదు. ఓం నాన్న పుష్పో పుష్పో అలాగే ఓం నాన్న పుష్పో పుష్పో. ఈరోజు మా మనవరాల కోసం నేను రెసిపీ చేసి మీకు చూపిస్తానండి. రోజు పెసలు పాలకూర రైస్ వడ చేసి మీకు చూపిస్తాను. ఇలా రైస్ మిగిలిపోయినప్పుడు ఏం చేయాలని అందరూ ఆలోచిస్తారు కదండి. మన వెరైటీగా దీన్ని రైస్ వడ కూడా చేసుకొని మనం తినొచ్చండి. రైస్ అటు ఇటుగా కొంచెం మిక్సీ పట్టుకుందామండి. కొంచెం కదండి లైట్గా మిక్సీ పట్టుకుందామండి రైస్ని. మెత్తగా కాకుండా ఎలా లైట్గా పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని రైస్ ఉంది కదండి, ఇందులో శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర ఇవన్నీ వేసి మొత్తం కలుపుకోవాలి. రైస్లో శనగపిండి వేసుకుందామండి. ఒక కప్పు పాలకూర వేసుకుందామండి. జీలకర్ర వేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకుందామండి. కారం వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని మొత్తం ఇవన్నీ వేసినవన్నీ కలుపుకోవాలండి. మొత్తం అలా లూజుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఇంకా కాస్త వాటర్ పడుతుందండి. ఇలా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేటట్టు వేసుకునేవన్నీ మొత్తం అంతా కలుపుకున్నామండి. ఇలాగ అన్నం మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో వేస్ట్గా పడేయకంట ఇలా చేసుకొని మనం తినొచ్చండి. అన్నం వేస్ట్గా పడేయకంట ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మన సాయంత్రం టైంలో చేసుకొని ఎలా తింటే బాగుంటుందండి. ఇలా అయిపోయిందండి. ఇది పిండి కలుపుకోవడం. మనం ఇప్పుడు వడలు ఎలా తయారు చేసుకోవాలో నీకు చేసి చూపిస్తానండి. తగిలించుకొని కళాయి పెట్టుకుందామండి. అలా పెట్టుకున్నామండి. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకుందామండి. దీనికి ఎక్కువ పడుతుందండి ఆయిల్.
డీప్ సరిపడగా ఆయిల్ పోసుకుందాం మనం ఇప్పుడు. ఆయిల్ బాగా కాగాలండి. ఆయిల్ కాగింది కదండి, మనం వడలు వేసుకుందామండి. ఇందులో ఆయిల్ బాగా కాగినాక వడ వేసుకోవాలండి. కొంచెం చల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే అది ఆయిల్ బాగా పీల్చుకుంటుందండి. ఇలా తయారు చేసి వేసుకుందాం. అలాగే వేసుకున్నాం తయారు చేసిన వాళ్ళని. ఇలా వేసుకుందామండి వడలు. ఇవి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇలా చేసుకొని తింటే వడలు. మనకు రైస్ వేస్ట్ అయిపోద్ది అనుకున్నప్పుడు ఇలా వేసుకొని తినొచ్చండి. అంటే నైట్ కొంటే చల్లగా ఉందని తినకపోవడం అది ఇది ఏమి ఉంటుంది కదండి. ఎడ్డు గరిటలు ఉంటాయి కదా అక్కడ, ఎందుకు కనపడలేదు. ఇలా ఖాళీ అన్నీ తరగబెట్టుకోవాలండి. ఇవి కొంచెం వేగినాక ఐలో ఉన్నాయల్లా సిమ్లో పెట్టుకోవాలండి. మరి ఐలో ఉంటే మాడిపోతున్నాయండి, సరిగా కొంచెం అలాగా తిప్పుకోవాలండి అటు నుంచి ఇటు. ఇది కొంచెం ఇప్పుడు ఐలోనే ఉండాలండి. బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి అలా చేసుకుంటే వడలు. ఇవి ఐలోనే ఉంటేనే బాగా అవుతాయండి చిమ్నీ కన్నా. కొంచెం వేగినాక అప్పుడు చిమ్నీలో పెట్టుకోవాలండి. చిమ్నీలో పెట్టుకొని ఇప్పుడు బాగా వేగించుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, తింటాను బాగోదు. అది నూనె బుడగలు వచ్చే వరకు ఐలోనే ఉండాలండి. కొంచెం బుడగలు తగ్గినాక సిమ్లీలో పెట్టుకోవాలి. స్లో మంటలో పెట్టుకుంటే అప్పుడు బాగా వేగుతుంది. పూర్తిగా బుడగలు తగ్గిపోతే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లేకపోతే బుడగలు ఉన్నంత సేపు లోపల పచ్చి ఉన్నట్టే. ఇంక ఇది అవ్వలేదండి. కొంచెం బుడగలు తగ్గినాక స్లో మంటలో పెట్టుకోవాలి. లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉండకంటే ఉడుకుతుంది. ఇది రెడీ అయిపోయాయండి. ఇది తీసుకుందాం ప్లేట్లో. రెడీ అయిపోయింది. పక్కకు తీసుకొని మిగతా పిండి కూడా వేసుకుందాం మనం. వేడివేడిగా పాలకూర, రైస్ వడ, బొండా కూడా చేసుకోవచ్చండి. పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. దీని టమాటా చట్నీ కూడా కాంబినేషన్ బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.